అబ్దుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారంలో భారత మానవ హక్కుల సంస్థ చైర్మన్ ఎన్ కృష్ణారెడ్డి ఆఫీసులో జరిగిన సమావేశంలో ఈ సంస్థకు జాతీయ జనరల్ సెక్రటరీగా జింక దీపక్ ముదిరాజ్, జాతీయ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జింక శ్రీకాంత్ ముదిరాజ్ను నియమించారు. అనంతరం వారిని శాల్వాతో సత్కరించి వారికి నియామక పత్రాలు, గుర్తింపు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, యువత ఎప్పుడూ ముందుకు వెళ్లాలని, వీరికి సమాజం పట్ల అవగాహన ఉండాలని, మీపై నమ్మకంతో అప్పజెప్పిన బాధ్యతలను ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జింక శ్రీకాంత్ ముదిరాజ్, టెంపుల్ ప్రొటెక్షన్ జోగార్ జ్యోతి, స్టేట్ మహిళా విభాగం గట్టం అనిల్ కుమారి, శ్యామ్ కుమార్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు జయ దీపక్ ముదిరాజ్. నేను భారతీయ జనతా పార్టీ యువ మోర్చా రాష్ట్ర నాయకునిగా చేస్తా ఉన్నాను. ఇప్పుడు ప్రజెంట్గా ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్ అల్వాల్గా చేస్తున్నాను. ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి భారతీయ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ తరఫు నుంచి మనకి నేషనల్ జాయింట్ సెక్రటరీగా పదవి ఇవ్వడం జరిగింది కృష్ణారెడ్డి గారు, చైర్మన్ గారు. కాబట్టి వాళ్ళు ఎంత నమ్మకమో ఆ విశ్వాసంతోనైతే ఈ పదవిని మనకు అప్పచెప్పిందో, అంతే నమ్మకము అంతే విశ్వాసంతో ముందంజు ఉండి భారతీయ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ తరఫు నుంచి ఎటువంటి కార్యక్రమాలకైనా కూడా ముందుండి నడిపేయడానికైనా కూడా వెనుకకు పోకుండా ముందుండి నడిపించి యువకులను కూడా ఉత్సాహవంతులను కూడా దీంట్లో తీసుకొని మనకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నుంచి కూడా వాళ్ళు మనకి కొన్ని బాధ్యతలను అప్పచెప్పడం జరిగింది. కాబట్టి ఆ బాధ్యతల ప్రకారం రానున్న రోజులలో కొన్ని వింగ్స్ ఉన్నాయి మనకి. ఎట్లా అంటే ఎన్విరాన్మెంటల్ వింగ్ 2023లో స్థాపించడం జరిగింది. ఇది స్థాపించిన తర్వాత కొంతమంది సభ్యులతో మనం ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో బ్లడ్ బ్యాంక్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బ్లడ్ బ్యాంక్ తోటి మనం క్యాంపులు పెట్టడం ఈ మధ్యలో చాలా జరిగినాయి. తర్వాత మెడికల్ క్యాంపులు కూడా మేము పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ కార్యక్రమాలు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. ముందు కార్యక్రమాలు కూడా ఇంకా చాలా కార్యక్రమాలు మేము అనుకున్నాం. చెట్లు నాటకి ఇప్పుడు ఈ సీజన్ చెట్లు నాటే సీజన్ వచ్చింది. చెట్లు నాటే కార్యక్రమాలు కూడా మేము స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ కాలనీలో కాకుండా కొన్ని అవుట్స్కట్స్ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. జై శ్రీరామ్. నమస్తే అండి. నేను గట్టం అనిల్ కుమారి, తాడబంది వాసి. నేను భారత్ హిందూ వాహిని స్టేట్ జనరల్ సెక్రటరీ ప్లస్ భారత్ హ్యూమన్ రైట్స్లో మహిళా వైస్ ప్రెసిడెంట్ అండి, స్టేట్ మహిళా వైస్ ప్రెసిడెంట్. నేను ఇప్పటిదాకా చేస్తుంది మన భారతదేశానికి లవ్ జిహాద్ కేసెస్, గోమాత, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, తెలంగాణ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకాంత్ ముదిరాజ్ జింకా. నేను భారత్ హ్యూమన్ రైట్స్ దాంట్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్ చేరాను. కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మనకి అందరికీ తెలిసినట్టు ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు పబ్లిక్. కానీ ఈ భారత్ హ్యూమన్ రైట్స్ నేపథ్యంగా నేను వాళ్ళందరికీ అయినంత వరకు సహాయపరుస్తానని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎలా అంటే మనం ఎన్నో స్కూళ్ళలో చూస్తున్నాం. ఓకే, భారత్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుంచి మన దీపక్ ముదిరాజ్ గారిని జాయింట్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. ఇతను ఈ ఏరియాలో మొత్తం కార్యక్రమాలు చేయడానికి, ఇదే విధంగా అన్ని స్టేట్లలో కూడా ఈ కార్యక్రమాలను మేము చేయడానికి ముందు ఉంటామని మన దీపక్ ముదిరాజ్ గారు ముందుకు వచ్చారు. ఆయనకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV.